హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఇది నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ అండి. వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చకచకా వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలాగే ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ ఉంటుందన్నమాట. అలాగే నా షార్ట్ వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారు, లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నిన్న ఈవినింగ్ బ్లాగ్ అని చెప్పాను కదండి. ఇంకా ఈవినింగ్ 6 అవుతుందన్నమాట. ఇంకా అప్పుడే చల్లగా అయిపోయింది క్లైమేట్. మొన్నటిదాకా ఏమో ఎండలు, ఇప్పుడేమో క్లైమేట్ అంతా కూల్గా ఉంది. చూడండి ఎలా ఉందో క్లైమేట్. మొత్తం మూసేసిందనమాట. మా వారైతే ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. ఏంటో వర్షంలో తడిసిపోతారో ఏంటో అనుకుంటున్నాను. ఇక్కడేమో మా బుడ్డిగాళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు, చల్లగా ఉంది కదా అని. వానలో తడవడం అంటే ఎంత ఇష్టమోనండి పిల్లలకి అనుకుంటాం, పెద్దవాళ్ళం మనకు కూడా ఇష్టమే కదా. కానీ ఆ వానలో తడిసాక నూనె చుట్టూ అనుకోండి ఎంత వాసన వస్తుందో. చెప్పినా వినరు. వాన వస్తే చాలు అమ్మ ఆడుకోవాలని బట్టలన్నీ తడుపుకుంటారు. చూడండి ఎంత మూసేసిందో. ఇంకేం చేయాలో ఏంటో, వర్షంలో తడిసిపోతారేమో అనుకుంటున్నాం అనమాట. నేనును మా పిల్లలు. వీళ్ళేమో అమ్మ భలే వాన పడుతుంది కదా ఎప్పుడు అంటున్నారు. టైం ఏమో 6:15 అయిందండి. ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట, నేను పిల్లలు. ప్రతిరోజు ఇలాగే వెయిట్ చేస్తామండి, ఎప్పుడు వస్తారా ఆయన అని. ఇంకా రాలేదేంటి అని చూస్తున్నాం అనమాట. దగ్గరలోనే ఉన్నారని అన్నారు. వర్షం పడకుండా ఇంటికి వచ్చేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. అనుకుంటూ అక్కడే ఉన్నామో లేదో వీళ్ళపోయి వచ్చేసారండి. వాన అయితే ఏమీ స్టార్ట్ అవ్వలేదు, లైట్గా డ్రెజిలింగ్ అంతే, మళ్ళీ ఆగిపోయింది. ఇంకా వచ్చేస్తున్నారు. మా వారు వస్తే సందడి 6:25 అయిందండి. అప్పుడు వచ్చారు. 10 మినిట్స్ బయట వెయిట్ చేసామన్నమాట. ఇంకా నాన్న క్లైమేట్ చల్లగా ఉంది, పైకి వెళ్దాం నాన్న అంటే ఇంకా నలుగురం కలిసి పైకి వచ్చామన్నమాట. భలే ఉంటుందండి, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మా వారి ఇంటికి వచ్చారంటే ఇంకా మాకు సందడి అనమాట. సరదాగా పైన తిరిగామండి నలుగురం కాసేపు. ఇంకా మళ్ళీ వాన వచ్చేస్తుంది. అది కాక ఛాయ్ కూడా పెట్టలేదు ఆయనకి. రావడం ఏంటి, బట్టలు మార్చుకుని పైకి వెళ్ళాం చల్లగా ఉందని. ఇంకా కిందకి దిగి పాలది కాచి ఛాయ్ది పెట్టానమాట. ఇంకా క్లైమేట్ చల్లగా ఉంటే వేడివేడి ఛాయ్ తాగితే భలే ఉంటుంది కదా, ఏమంటారు? ఇంకా అది అయిపోయిందండి. మా పిల్లలేమో బయటకు వెళ్తున్నారనమాట వాళ్ళ నాన్నతో. ఐలైనర్ చూపిస్తున్నారు. మా అమ్మ ఐలైనర్ కొంది, పెట్టుకున్నాము, ఎలా పెట్టుకున్నాము చెప్పండి అని చెప్పి అడుగుతున్నారనమాట. సో వెనకాల సాంగ్స్ అవి ఉంటూ ఉంటాయండి. ఎప్పుడు మా ఇంట్లో పాటలు రన్ అవుతూనే ఉంటాయి. కాపీరైట్ పడుతుందేమో అని చెప్పి నేను ఇంకా వాయిస్ ఓవరే ఇస్తానన్నమాట ప్రతి వీడియోకి. అస్తమానం వాళ్ళని ఏమంటాము, వీడియో తీస్తున్నాను ఆఫ్ చేయండి, మ్యూట్ పెట్టండి అని. మన వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది పడకూడదు కదా, అందుకని ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అదే ఐలైనర్ చూపిస్తున్నారు. అనుకుంటూనే ఉన్నాను వీళ్ళు ఎక్కడికొక్కడికి ప్లాన్ చేస్తారని. అమ్మ ఆకలేస్తుంది, సేమియా పరమాన్నం చేయవా అన్నారు. లేదమ్మా అంటే, అయితే మేము సేమియా పరమాన్నం తెచ్చుకుంటాం, నాన్నతో వెళ్ళి సేమియా ప్యాకెట్ తెచ్చుకుంటాం, నువ్వు సేమియా పరమాన్నం చేయాలి మాకు అని చెప్పి ఇంకా వానలో తిరగడానికని బయలుదేరారు. ముగ్గురేనండి. ఈయనకు కూడా వర్షంలో తిరగడం ఎంత ఇష్టమో. పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. లైట్గానే వర్షం పడుతోందిలేండి. ఇంకా రాగానే సేమియా పరమాన్నం చేశాను. అది అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ క్లీనింగ్ చేసుకుంటున్నానండి. ఈ స్టవ్ క్లీనింగ్ ఉంటుంది, నీట్గా క్లీన్ చేసుకున్నాక అప్పుడు ఇంక అనుకుంటానమాట, అస్సలు ఏమీ పడకుండా స్టవ్ను ఉంచుకోవాలని. కానీ ఏదో తొందరలో చేస్తాము, అన్నీ పడేస్తూనే ఉంటాం, కడుక్కుంటూనే ఉండాలి. వీళ్ళు బయటికి వెళ్ళి సేమియా ప్యాకెట్ తెచ్చుకున్నారు కదా, సేమియా పరమాన్నం చేసి పెట్టాను. అలాగే ఏవో చాక్లెట్స్ కూడా తెచ్చుకున్నారండి. లాలీపాప్ ఏవో అంటారు కదా, అవి పిప్పర్మెంట్స్ ఏదో, అది తెచ్చుకున్నారు, తింటున్నారు. నాకు కూడా ఒకటి నోట్లో పెట్టారనమాట. ఇంకా స్టవ్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఈ స్టవ్ నాకు చాలా సెంటిమెంట్ అండి. ఇది మా అత్తయ్య గారి స్టవ్ అనమాట, చాలా పాత స్టవ్. మా అత్తయ్య గారు ఉన్నప్పుడు ఇది యూస్ చేసేవారు. నాకు మా వారికి చాలా సెంటిమెంట్ అనమాట. అందుకే కొత్త స్టవ్ కూడా మార్చలేదు. వచ్చిన 2 రోజులు ఆ స్టవ్వే వాడదాం అనుకుంటున్నాము.
ఇంకా అంతా క్లీనింగ్ అయిపోయిందండి. మా బుడ్డుదేమో సూపర్ ఉందని చూపిస్తోంది వీడియోలో. కడుక్కుంటే సూపర్ ఉంటుందండి, కడుక్కోలేదంటే గలీజ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా బద్ధకం వస్తే కడగానండి నేను, ఇంకా మరీ నా వల్ల కావట్లేదు అనిపించినప్పుడే కడుగుతాను అనమాట. మ్యాక్సిమం పడకుండా చూసుకుందాం అనుకుంటాను, బట్ అవ్వదు. ఏదైనా హడావిడిగా చేస్తున్నప్పుడు గరిటె స్టవ్ మీద పెట్టేస్తాను, ప్లేట్ పెడదాం అనుకుంటాను, మర్చిపోతాను. అలాంటప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం కట్టరు అన్నీ మొత్తం అంతా క్లీన్ చేశానండి. మొత్తం కిచెన్ టాప్ అంతా క్లీన్ చేశాను. తర్వాత మొత్తం ఆ నల్లాలు, తర్వాత షింక్ మొత్తం అన్నీ క్లీన్ చేసి అంతా అయ్యేదాకా మనశ్శాంతి లేదనమాట. నిన్న ఈవినింగ్ అంతా ఇదే వర్క్ నాకు. పిల్లలకి ఇంకా సేమియా పరమాన్నం చేసేసాక కొంచెం ఆకలి ఉండదు కదా అంతానే, ఇంకంతా కడిగి బెండకాయ కూర చేశానండి నిన్న నైట్ కర్రీ. బెండకాయలు చాలా బాగున్నాయి ఈసారి. లాస్ట్ టైం బెండకాయలు అంతగా బాగాలేదు, ఈసారి బెండకాయలు అయితే భలే లేతగా ఉన్నాయి. బెండకాయ తింటే మంచిదండి, మ్యాక్సిమం ఎవ్రీ వీక్ ఉండేలా చూసుకోండి, జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నమాట. సో మా పిల్లలకి బెండకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అయిపోయింది, డిన్నర్ చేసేసామండి. వీడియో కూడా ఇంకా అక్కడితో ఎండ్ చేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియోని మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. ఓకేనా? వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి, అప్పుడు నాకు తెలుస్తుంది కదా మీకు ఏం నచ్చిందో ఏం నచ్చలేదో. అలాగే ఇంకా ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.